హుస్నాబాద్ కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో బీసీ ఐక్యవేదిక సమావేశం నిర్వహించింది. బీసీలకు సామాజిక న్యాయం జరిగేలా 42% బీసీలకు రిజర్వేషన్ అమలుకు సహకరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా బీసీలకు న్యాయం చేసే దిశగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి అసెంబ్లీ సమావేశంలో బీసీ కులగణన బిల్లుకు ఆమోదం తెలిపారు. అన్ని రంగాల్లో బీసీలకు న్యాయం జరిగేలా 42% రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు బీసీ నేతలు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఓబీసీలకు చట్టబద్ధత కల్పించే విధంగా సహకరించాలని బీసీ నేతలు కోరారు. కులగణన మరి వారు పాదయాత్రలో ప్రజలకు హామీ ఇచ్చిన దాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీ కమిషన్ చైర్మన్ గా ఎన్నికల ముందే పొన్నం ప్రభాకర్ అన్న గారిని నియమించడం, పోర్టుఫోలియో కూడా ప్రభాకర్ అన్న గారికి బీసీ మంత్రిగా ఇవ్వడం, మరి దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేయడం జరిగింది. దానిలో ఎవరైతే కొంతమంది అందుబాటులో లేక అట్లాంటి వాళ్ళకి పేరు రాక ఇంకా కొంత కూడా తక్కువ ఉన్నది, దానికి కూడా పూర్తి చేయాలనే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఫిబ్రవరి 16 నుంచి మరి మార్చి 1 వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం. మరి నిజంగా బీసీలకు రేపు స్థానిక సంస్థలలో మరి 42% రావాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దానికి మరి బీసీ మంత్రిగా ప్రభాకర్ అన్న గారు మరి శాసనసభలో రేపు బడ్జెట్ సమావేశాలు ముందున్న సందర్భంలో కార్యక్రమాన్ని తీసుకోవడం, ఏదైతే